నమస్తే. మెగా9 ద్వారా ఎన్నో విషయాలు మనం అటు రాజకీయంగా, ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మనకి మామూలుగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు అని, లేదా ఇంకేదో చదవబోయి ఇంకేదో చదివారు అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కామన్గా మనకు జరుగుతూ ఉంటుంది లైఫ్లో అలాంటివి. కాకపోతే ఆల్రెడీ ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి, అందులోనూ ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం రావటమే చాలా గొప్ప విషయం. అలాంటి ఉద్యోగాన్ని అలా నిమిషాల్లో వదిలేసి ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ సెటిల్ అయ్యి ఎన్నో స్ట్రగుల్స్, అఫ్కోర్స్ ప్రతి జర్నీలో ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ ఆ స్ట్రగుల్స్ని చాలా ఇష్టంగా భరిస్తూ ఒక మంచి స్థాయిలో ఒక యాడ్ డైరెక్టర్ సుధీర్ అని చెప్పాలా, లేదా డైరెక్టర్ సుధీర్ అని చెప్పాలా, యాక్టర్ సుధీర్ అని చెప్పాలా, మీరే ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఏమని మాట్లాడాలి అని. ఇక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అడిగే ప్రయత్నం చేస్తాను. సుధీర్ గారు కూడా అదే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ఇంటర్వ్యూ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని అనుకుంటాను. నమస్కారం అండి. నమస్తే అల్పన గారు. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మనం ఒక 10 days బ్యాకే అనుకున్నాము మీ ఇంటర్వ్యూని. అనుకోని కారణాల వల్ల కొంచెం ఆలస్యం అయింది. సో వెరీ హ్యాపీ టు సీ యూ అండి. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూని కోఆర్డినేట్ చేసిన వెంకటేష్ గారికి మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అంటే ఒక ఇంటర్వ్యూ అంటే ఏంటంటే అంటే నా దృష్టిలో చెప్తున్నాను, ఇది ఒక సెల్ఫ్ రిమైండర్ అనమాట. ఒక ఎవరైతే సక్సెస్ అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకుని వెళ్ళిపోతున్న వ్యక్తులకి ఆ జర్నీలో ఇట్లా ఎవరన్నా మన ఇంటర్వ్యూకి పిలిచారు, ఒక ప్లాట్ఫామ్ ని మన కోసం యూజ్ చేస్తున్నారు అంటే ఇది మనకి సెల్ఫ్ రిమైండర్. అరే నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా నీ గోల్ని నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అచీవ్ అవ్వాలి, ఎక్కడా నువ్వు గివప్ చేయొద్దు అని అట్లా నేను భావిస్తాను ఇది. సో నాకు మళ్ళీ ఒక రిమైండర్ ఇచ్చి మీరు నా జర్నీకి ఇంకొంచెం పుష్ చేస్తున్నారు కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అల్పన గారు. సో మీరు ప్రభుత్వ ఉద్యోగి అని నేను వినటం జరిగింది, చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కళ్ళ కళ అండి. చదువుకున్న వాళ్ళకి తప్పకుండా ఏంటి మీ డ్రీమ్ అంటే ఖచ్చితంగా గ్రూప్స్లో కొట్టాలనో లేకపోతే అలా చెప్తూ ఉంటారు. మరి అలాంటి ఉద్యోగాన్ని ఎందుకు వచ్చింది అసలు మీకు ఈ థాట్? ఇండస్ట్రీ వైపు రావాలి అన్న ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? అంటే అల్పన గారు, నాకు ఏంటంటే ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నుంచి నాకు యాక్టర్ అవ్వాలన్నది చాలా ప్యాషన్. ఓకే. సో నేను కొంచెం కాలేజ్కి వచ్చిన తర్వాత ఓన్గా స్కిట్స్ రాయటము, నా ఫ్రెండ్స్ని అందరినీ పెట్టుకుని చిన్న చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా కాలేజ్లో మనకి, ఆ డ్రామాలు ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నేనే కొంచెం డైరెక్షన్ చేయటం, అంటే నాకు అది ఆ రాయటం అన్నది కూడా అట్లా ఓన్గా నేను అలవాటు చేసుకున్న ఇదే అది. సో అట్లాగా ఇటు యాక్టింగ్ పరంగా అటు డైరెక్షన్ పరంగా చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉంది. అయితే నాకు ఏమైందంటే 1999లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన ఇన్స్పెక్టర్గా చేస్తూ చనిపోయారు అనమాట. సో నాన్నగారు చనిపోయిన తర్వాత కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటారు దీన్ని, ఫ్యామిలీలో పర్సన్కి ఇస్తారు. సో మా మదరు, నాకు 2 బ్రదర్స్. మదర్ ఎక్కువ చదువుకోలేదు. సో పైగా నాకు జాబ్ వచ్చింది కూడా శ్రీకాకుళం. శ్రీకాకుళం అంటే తెలుసు కదా, అది వెరీ ఫార్ అవే డిస్ట్రిక్ట్, ఇంకా ఏపీలో, ఇంకా దగ్గర ఒరిస్సాకి దగ్గర, ఇంకా అదే ఎండ్ అనమాట. సో అక్కడ వచ్చింది నాకు జాబ్. సో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా ఫైనల్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ రోజు మా నాన్నగారు చనిపోయారు. సో ఇంకా అవన్నీ చూసుకొని మార్చిలో నాన్నగారు చనిపోయారు, అక్టోబర్లో నాకు అపాయింట్మెంట్ వచ్చింది. సో నేనంటే అప్పుడున్న పొజిషన్లో 2 తమ్ముళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు, విడోడ్ మదరు, వీళ్ళందరికీ పోషించాల్సిన బాధ్యత ఇంట్లో పెద్ద కొడుకుగా కాబట్టి నా మీదే పడింది. ఇక యాక్చువల్గా అయితే నాకు అసలు ఈ జాబ్కి వెళ్ళడం ఇష్టమే లేదనమాట. ఐఎమ్ ఫోర్స్డ్ టు గో అనమాట. సో ఇంకా అలాంటి పరిస్థితుల్లో నేను శ్రీకాకుళం వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చింది జాబ్ నాకు. ఇనీషియల్గా నాకు క్లర్క్ పోస్టే ఇచ్చారు, ఈవెన్ నేను గ్రాడ్యుయేషనే. బట్ నాన్నగారు ఇన్స్పెక్టర్ హోదాలో చనిపోయారు. సో ఎవరికి ఇచ్చినా కూడా ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ అంటారు దాన్ని. సో ఆ పోస్ట్ నాకు ఇచ్చారనమాట. సో అలా మీరు జూనియర్ అసిస్టెంట్గా ఉండి మళ్ళీ ఎందుకు ఇండస్ట్రీ? అఫ్కోర్స్ మీకు చిన్నప్పటి నుంచి ఆ థాట్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ అందులోకి వెళ్ళిపోయాము, ఇంకా ఇదే కుటుంబ బాధ్యత అంతా మీ మీదే ఉంది, అటు అమ్మని చూసుకోవాలి, ఇటు తమ్ముళ్ళని చూసుకోవాలి, ఇన్ని బాధ్యతలు మీ మీద ఉండి కూడా మళ్ళీ దాన్ని వదిలేసి దీనికి రావాలి అన్న ఆలోచన సాహసం అని చెప్పాలి ఒక రకంగా. ఎందుకు చేశారు ఈ సాహసాన్ని? ఇప్పుడు పరిస్థితుల వల్ల నేను వెళ్లాల్సి వచ్చింది. సో శ్రీకాకుళంలో 2.5 years చేసిన తర్వాత హైదరాబాద్ నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చేసాను. ఇంకా ఎందుకంటే హైదరాబాద్ కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అంటే ఇన్ ది సెన్స్ శ్రీకాకుళంలో నేను ఉండిపోవడానికి ఇంకా నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. నెక్స్ట్ ఏంటి
సో సిట్యుయేషన్స్ వల్ల నేను వచ్చి ఇక్కడ ఉండటం జరుగుతుంది. కానీ దీన్ని నాకేంటంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది కదా, చాలా మంది ఫ్రెండ్స్ అంటూ ఉండేవాళ్ళు, అరే నువ్వు టీవీలోకి వెళ్ళిపోరా, సినిమాల్లోకి వెళ్ళిపోరా అని అంటూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ వల్ల. సో అది నాకు సబ్ కాన్షియస్ లో తిరుగుతూ ఉండేది, నేను ఏం చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసి. నాకు అదేంటంటే జాబ్ అంటే ఏంటంటే జైలే ఒక రకంగా చెప్పాలి అంటే. ఈవెన్ నేను అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నప్పుడు కూడా మా ఆఫీస్లో మా సీనియర్ ఒక ఆయన అన్నారు, నేను మొత్తం అందరిని ఇలా బ్లాంక్గా చూస్తున్నాను, ఆఫీస్ అంతా అందరూ కూర్చొని వర్క్ చేసుకుంటా ఉన్నారు అన్ని టేబుల్స్ దగ్గర. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటే, అదే సార్ ఏం చేయాలి అంటే, ఇంకేముంది నువ్వు జైలే, గవర్నమెంట్లో సర్వెంట్గా వచ్చావండి నువ్వు జైలే నీ లైఫ్ అంతా. 8 hours డ్యూటీ 10 to 5 అట్లా కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ డిప్రెస్ అయిపోయాను, ఇదేంట్రా బాబు. సో ఏదన్నా సరే దాన్ని వదలకుండా నేను హైదరాబాద్ వస్తే అట్లీస్ట్ ఈ టీవీలో కానీ ఫిలిమ్స్లో ట్రై చేయొచ్చు అని. దానికి ఆప్షన్ ఏంటి అంటే హైదరాబాద్లో హెడ్ ఆఫీస్కి రావచ్చు అనమాట. సో ఆ 2 years సర్వీస్ వదిలిపెట్టుకొని ఇక్కడ హెడ్ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ లక్డికప్పుల్లో ఉంది కదా, సో అక్కడ ఉన్న స్టాఫ్లో లాస్ట్ ర్యాంక్ తీసుకోవడానికి బిల్డింగ్ ఇచ్చి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్న 1 year తర్వాత నాకు కన్సిడర్ చేశారు. సో అలాగే హైదరాబాద్ రావడం జరిగింది. సో శ్రీకాకుళంలో జాబ్ చేసేటప్పుడు నేను గుంటూరు, విజయవాడలో కూడా కమిషనరేట్స్లో, ఎస్పీ ఆఫీస్లో కూడా రిప్రజెంటేషన్ పెట్టాను, నేను నేటివ్ గుంటూరు నాకు ఇక్కడ ఇవ్వండి అంటే, లేదమ్మా ఖాళీలు లేవు ఇక్కడ, నువ్వు శ్రీకాకుళంలో చేసుకో అట్లా. సో అప్పుడు నాకు హెడ్ ఆఫీస్ రావడానికి ఒక ప్రొవిజన్ ఉంది. సో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మళ్ళీ మా సొంత ఊర్లోనే హెడ్ ఆఫీస్ పెట్టారు. సో లైఫ్ అంతా లగేజ్ పట్టేసుకొని ఇటు తిరగటం అటు తిరగటం అవుతుంది, కానీ ఒక స్టెబిలిటీగా ఉండి స్టేబుల్ గా ఒక దగ్గర వర్క్ చేయడం అనేది, నా ప్యాషన్ పర్సూ చేయడం నాకు ఎక్కడ అవకాశం రావట్లేదు ఇంకా. ఇక అలాంటి పరిస్థితుల్లో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని 2019 డిసెంబర్ నుంచి బయటకు వచ్చాను ఇంకా. ఓకే. సో అలా బయటకు వచ్చేసిన తర్వాత ఎవరికో ఒకళ్ళకి మీ అంటే ఒక ప్యాషన్తో బయటికి రావాలి అనుకున్న వాళ్ళకి ఒక రోల్ మోడల్ అనేది ఉంటారు. మీరు అన్నట్టుగా ఒక కల్లో అయినా ఒకరిని కలగంటం అనేది జరుగుతూ ఉంటుంది, వీళ్ళలా నేను అవ్వాలి, వీళ్ళలా నేను చూడాలి, నన్ను నేను చూసుకోవాలి అనే ప్యాషన్ ఉంటుంది. సో అలా మీకు ఎవరండి రోల్ మోడల్? అసలు రోల్ మోడల్ అంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు చూస్తారు కదా, ఆయన ఒక్కరు ఫ్లరిష్ అవ్వటం వల్ల ఆయన తరతరాలు ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యారు. అలాగే ఈవెన్ సీనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోండి, ఏఎన్ఆర్ గారిని తీసుకోండి, ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి పైకి వచ్చాడు అంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా పైకి వస్తుంది. ఓకే. సో ఇట్లాగే వీళ్ళందరూ కూడా నాకు రోల్ మోడల్స్. అంటే ఏదన్నా కష్టపడితే ఒక గోల్ పెట్టుకుంటే దానికి మనం కృషి చేస్తే ఖచ్చితంగా పైకి వస్తాము. సో నేను పోలీసులో ఉన్నదాంతో నేను సాటిస్ఫై అవ్వలేదు, నా ప్యాషన్ వేరు. అప్పటికి 20 years చేశాను. జూనియర్ అసిస్టెంట్కి అపాయింట్ అయినా కూడా నేను జాబ్ వదిలేసి వచ్చేటప్పటికి ఆఫీస్ సూపరింటెండెంట్, ఆ నెక్స్ట్ కూడా మళ్ళీ ఏఏఓ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్యానల్లో కూడా నా పేరు ఉండేదే. నేను ఇంకా జాబ్ క్విట్ చేశాను కాబట్టి ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. మీరు అడిగిన ప్రశ్నకి అయితే చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఫస్ట్ ఆపర్చునిటీ కెమెరా యాక్షన్ అనే ఆపర్చునిటీ ఎప్పుడు ఎలా వచ్చింది మీకు? అది ఈటీవీలో వచ్చిందండి. నమ్మలేని నిజాలని ఒక క్రైమ్ స్టోరీస్ ఇస్తూ ఉండేవి. సో అందులో మల్లికార్జున ఏలూరి గారు అని చెప్పేసి. యాక్చువల్గా మీరు నమ్మలేని నిజాలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, నేరాలు ఘోరాలు అనేది కూడా ఒకటి వచ్చేది. అది ఈటీవీ 2లో వచ్చేది. నూతన్ ప్రసాద్ గారు వాయిస్ ఓవర్తో. నూతన్ ప్రసాద్ గారితో కలిసి నేను వాయిస్ చేశాను. అవునా? అవును. సో మీరు నమ్మలేని నిజాల్లో మీరు యాక్ట్ చేశారండి? అవునండి. నా ఫస్ట్ ఎస్ఐ రోల్ ఇచ్చారు నాకు మల్లికార్జున ఏలూరి గారు. నేను ఆయన్ని ఇక్కడ రాక్ క్యాజిల్లో ఆడిషన్స్ అవుతున్నాయని ఒకరు చెప్తే, సో అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆడిషన్స్ కాదు, షూటింగ్ జరుగుతుంది అనమాట. సో ఇంక నేను ఆ డైరెక్టర్ గారు ఎవరు అని అడిగి మల్లికార్జున గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, అట్లా సో అండ్ సో సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇది అంటే ఫస్ట్ ఆయన నమ్మలేదు. ఇటు అసలు నిజమా లేకపోతే ఊరికే పోలీస్ అని పేరు వాడి నన్ను ఏమన్నా అడుగుతున్నాడా అనుకున్నారు. బట్ ఫైనల్గా ఆయన నెంబర్ ఇచ్చారు. సో మళ్ళీ వెళ్ళి సోమాజిగూడలో మళ్ళీ కలిసి ఆడిషన్కి రమ్మన్నారు. ఆడిషన్కి రమ్మన్న రోజే నాకు డిపార్ట్మెంట్ టెస్ట్ ఉంది, ఎగ్జామ్. అవన్నీ చెప్తే మళ్ళీ వీళ్ళు ఈ రమ్మంటే మళ్ళీ వీడు ఎగ్జామ్ టెస్ట్ కొట్టేశాను. ఇంకా టెస్ట్ మళ్ళీ అంటే అప్పుడు జాబ్ క్విట్ చేద్దాం అనుకోలేదు. అంటే ఈసారి ఈ టెస్ట్ మళ్ళీ రాసుకోవచ్చులే, మళ్ళీ డైరెక్టర్ నాకు ఛాన్స్ ఇస్తాడా లేదా. సో అట్లాగా సాక్రిఫైస్ చేయడం అన్నది అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి ఒక్కొక్కటి. బట్ ఎనీవే వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. మా నాన్నగారి యూనిఫామ్ ఉంది నా దగ్గర. సో అంటే నేను కంటెంట్ రాసుకొని వెళ్ళి ఆ యూనిఫామ్ కూడా వేసుకొని కొంచెం ఫస్ట్ ప్రొఫెషన్
కూడా మళ్ళీ యాక్టింగ్ కూడా సేమ్ అదే అదే ప్రొఫెషన్ యాక్ట్ వచ్చినాయి చేయడం. అదే వచ్చినాయండి. అది Okay. అంటే నేను మా నాన్నగారు బ్లెస్సింగ్స్ అని కూడా అనుకుంటాను ఇంకా అది. సో ఫస్ట్ మీరు అలా యాక్టింగ్ అయిన తర్వాత మీకు వచ్చిన అప్రిసియేషన్ ఎవరి ద్వారా ఎక్కువగా వచ్చిందండి? అంటే మీరు చాలా బాగా చేశారు సుధీర్ గారు అనో, లేదా మీకు మంచి లైఫ్ ఉందనో, ఇలా ఏదో ఒకటి చెప్తారు కదా. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చెప్పొచ్చు. అది ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది? మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? అయ్యో ఎందుకు జ్ఞాపకం లేదండి. ఎలా మర్చిపోతాం. ఓకే. కేఎస్ కుమార్ గారు అని ఓకే. మా పోలీస్ డిపార్ట్మెంట్లోనే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు. ఆయన కుమార్ అన్న కూడా చాలా ఫెమిలియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన. సో డీజీపీ ఆఫీస్లో నేను వచ్చిన తర్వాత అక్కడ ఒక కల్చరల్ టీం కూడా ఆయన లీడర్షిప్లో ఒకటి ఫామ్ చేశారు. సో ఆయన నన్ను ఆర్టిస్ట్గా కూడా గుర్తించి నేను అడిగాను ఆయన్ని, సార్ నేను కాలేజీలో కూడా చిన్న ఈ ప్లేలెట్స్. అవును, అంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఈవెన్ బ్యాంక్స్ లో కూడా ఇలా కల్చరల్ కి సంబంధించి ఉంటాయి కదండి. అవును. సో మీరు అందులో కూడా చేశారన్నమాట. అందులో మా డీజీపీ ఆఫీస్లో కల్చరల్ టీంలో నేను ఒక యాక్టివ్ మెంబర్ని. సో అది కుమార్ గారే గుర్తించి నాకు మంచి మంచి పాత్రలు రాసి నాతో యాక్టింగ్ చేయించి నాకు ఆ విధంగా ఒక ఆర్టిస్ట్గా ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అవ్వడానికి, నలుగురు ఆఫీసర్ల దృష్టిలో పట్టడానికి కూడా కుమార్ గారు కారణం. సో ఆ కుమార్ గారు అది ఎట్లా అని చెప్తారంటే యాదృచ్ఛికంగా నాకు ఈటీవీలో వచ్చింది ఛాన్స్, నేను వెళ్ళి చేసి వచ్చాను కదా, నా క్యారెక్టర్కి ఆయన డబ్బింగ్ చెప్పాడు వెళ్ళి. సో ఆయన వచ్చి ఆఫీసర్ అది బాగా ప్లస్ అయింది బాగా. అంటే ఆయన వచ్చి అరే తమ్ముడు నీకు డబ్బింగ్ చెప్పొచ్చాను రా ఇప్పుడే అంటే నాకు చాలా అసలు అది ఒక మెమరబుల్ మూమెంట్. సో ఆయన బాగా అప్రిషియేట్ చేశారు. అదే నువ్వు ఒక స్టేజ్కి వెళ్తావు ఖచ్చితంగా, గట్టిగా ట్రై చేయి అని నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసి డీజీపీ ఆఫీస్లో కుమార్ గారు. ఓకే. అసలు యాక్టర్ అవుదాం అనుకున్న సుధీర్ గారు ఆల్ ఆఫ్ సడన్ గా డైరెక్టర్ అవుతారు ఎందుకు ఎత్తాలనుకున్నారు? ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు? డైరెక్టర్గా ఫిలిమ్స్లో డైరెక్ట్ చేయాలి అనుకోవడం వేరు, బట్ ఒక యాడ్స్ డైరెక్ట్ చేయాలి అనుకునే థాట్ కూడా కొంచెం డిఫరెంట్ అనే చెప్పొచ్చు ఫిలిమ్స్ కన్నా కూడా. ఎందుకు వచ్చిందంటారు? ఫిలిమ్స్ కోసమే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంచుకున్నారా, లేదా దీనికి అసలు సపరేట్ థాట్ ఇది కూడా? లేదు, మీకు ఫ్రాంక్గా వెరీ హానెస్ట్గా చెప్పాలి అంటే అసలు ఈ డైరెక్షన్ ఫీల్డ్లోకి వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓన్లీ ఆర్టిస్ట్గానే నా ప్యాషన్ అంతా. ఈవెన్ చాలా టీవీ సీరియల్స్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను, కమెడియన్గా చేశాను, ఈవెన్ జబర్దస్త్ చేశాను. ఇవన్నీ జర్నీ ఇట్లా వెళ్తూ ఉంది ఆర్టిస్ట్గా. అయితే ఇలాంటి తరుణంలో నాకు మనో గారు ఉన్నారు కదా, సింగర్ మనో గారు, ఆయన నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. వెరీ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ మనో గారు. ఆయన చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇప్పటికి కూడా. ఒక రకంగా ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఆయన ఫస్ట్ ఆయనే మనో గారు. ఈవెన్ ఆయనకి కూడా తెలియదు. మొన్న ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు బావా అంటాను ఆయన్ని, బావా ఇలా జరిగింది బావా అంటే, అదంతా నీకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్, నేను చేసింది ఏం లేదు అన్నాడు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి చూడండి ఆయన. సో మనో గారు నాకు పరిచయం ఉంది. సో ఆయన ఏం చేశారని నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, జబర్దస్త్లో జడ్జిగా చేస్తున్నావు కదా బావా, కొంచెం ఏదైనా అవకాశం ఉంటే చెప్పవా. ఆల్రెడీ అంతకుముందు చేశాను, రాకెట్ రాఘవ కూడా నాకు ఫ్రెండే, కానీ కొంచెం గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ రీఎంట్రీ కోసం మనో గారిని ఒక మాట అడిగితే సరే నువ్వు రా మాట్లాడదామని చెప్పేసి నన్ను నానక్రామ్ కూడా సెట్కి పిలిచారు. అక్కడ యమునా కిషోర్ గారని చాలా లెజెండరీ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, ఆయన మనో గారితో యాడ్స్ చేశారు ప్రీవియస్గా. సో ఏదో యాడ్ గురించి మాట్లాడటానికి వచ్చారు అక్కడికి. సో అదే సందర్భంలో మేము ఇద్దరం కూడా కలవటం జరిగింది. యమునా కిషోర్ గారు నేను, మనో గారు పరిచయం చేశారు. కిషోర్ గారు సుధీర్ అని, వీడు చాలా వెరీ ప్యాషనేట్. అప్పుడే నేను లీవ్ పెట్టేసి వచ్చాను అనమాట. వీడు గవర్నమెంట్ జాబ్ కూడా లీవ్ పెట్టేసి వచ్చేసేసాడు. అప్పుడు ఇంకా పూర్తి వదిలేదు నేను. ఫస్ట్ ఈఓఎల్ ఎక్స్ట్రాడినరీ లీవ్ అంటారు, వితౌట్ శాలరీ. సో అది లీవ్ కూడా శాంక్షన్ అవ్వలేదు నాకు. ధైర్యం చేసేసి ఫస్ట్ ఒక 1 monthకి శాంక్షన్ చేశారు. సో ఆ పీరియడ్లో వచ్చేసినప్పుడు ఇంకా మనో గారు పిలవటం, ఈ కిషోర్ గారికి పరిచయం చేయటం, ఏదన్నా నీ యాడ్స్లో ఉంటే కొంచెం చూడవా అంటే, ఇంకా కిషోర్ గారికి నేను కూడా రిక్వెస్ట్ చేశాను, కొంచెం చూడండి సార్, ఏదన్నా హెల్ప్ చేయండి, నేను మంచి ఆర్టిస్ట్ని, ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి రికమెండేషన్ అనుకోవద్దు, నాకు యాక్టింగ్ వచ్చింది బాగానే చేస్తాను సార్, చూడండి కావాలంటే. అదంటే ఆయన కొంచెం నా ప్యాషన్ చూసి సరే వీడియో కొంచెం మంచి బర్నింగ్లో ఉన్నట్టున్నాడు, చేద్దాం అనుకున్నట్టున్నారు. సో నా నెంబర్ తీసుకున్నారు. నేను కొంచెం కాన్స్టెంట్గా ఆయన్ని ఫాలోఅప్లో ఉన్నాను యమునా కిషోర్ గారితో. ఒక రోజు డైలీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ తప్పదు కదా, గుడ్ మార్నింగ్ అంటే ఏంటంటే కొంచెం చూడండి ఏదైనా అవకాశం ఇవ్వండి అని. ఆ గుడ్ మార్నింగ్ వెనుకున్న సీక్రెట్ అది. సో ఆయన ఒక రోజు సరే ఒక ప్రోడక్ట్కి చేయబోతున్నాం, మీరు డైలాగ్స్ చెప్పగలరు కదా అన్నాడు. బ్రహ్మాండంగా చెప్తాను సార్, ఏం ప్రాబ్లం లేదు అనేటప్పటికి సరే రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేసేసేయండి అని చెప్పి కాస్ట్యూమ్ ఇది అని చెప్పేశారు. వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత అల్పన గారు నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట షివర్ అయిపోయాను నేను. నా కళ్ళ ముందు సుమా గారు ఉన్నారు,
ఇటు చోటకే నాయుడు గారు ఉన్నారు, ఇటు నవ్య దీప గారు ఉన్నారు. వీళ్ళంతా కొంచెం అంటే చాలా ఫెమిలియర్ పర్సనాలిటీస్ కదా. అందులో అంత పెద్ద కెమెరా, సినిమా కెమెరా ఆరి అలెక్సీ ఆ కెమెరా పెట్టారు అక్కడ. సో ఏంటి ఇదంటే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు యాడ్. ఓకే, సో సుమా గారు బ్రాండెడ్ కదా. కానీ సుమా గారు కాంబినేషన్ చేయలేదు, కానీ ఆ రోజు 2-3 కాన్సెప్ట్స్ తీశారు. ఒక కాన్సెప్ట్ లో నేను నవ్య దీప గారు, నేను స్టోర్ కీపర్ అనమాట. సో వాళ్ళిద్దరు వస్తే వాళ్ళకి చెప్తాను అనమాట. చూసానండి, అది బ్రహ్మాండమైన యాడ్ అండి. నా లైఫ్ ని టర్న్ చేసిందనే చెప్పాలి. సో అది మా టీవీలో, బిగ్ బాస్ లో, చాలా ఛానల్స్ లో వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది కూడా. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు యాడ్. ఇప్పటికి కూడా నేను చాలా మంది కొలీగ్స్ ఏమయ్యా మినపగుళ్ళు అంటారు. సో అట్లాగే యమునా కిషోర్ గారు నాకు ఈ యాడ్ లో ఒక ఆర్టిస్ట్ గా నాకు అవకాశం ఇచ్చారు. సో అవకాశం ఇవ్వటం వల్ల ఇక అక్కడి నుంచి తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు యాడ్ అయిపోయిందా. నెక్స్ట్ రమ్యకృష్ణ గారితో చేసే అవకాశం ఇచ్చారు, HSW ఎంబ్రాయిడరీ మిషన్. తర్వాత శాస్త్రి బామ్, అందులో దొంగ నేను. నా వెనక ఒక SI వెంటబడతా ఉంటే ఆయనకి చెయ్యి నొప్పి కాళ్ళ నొప్పులు వస్తే నేనే చెప్తాను, పొదల్లోంచి లెగిచి. ఒక పోలీస్ దొంగగా మారాడు. సో అది రియల్ లైఫ్ లో కూడా చాలా మంది పోలీసులు చెప్పాను నేను. ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువసేపు నిలబడి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటది. శాస్త్రీయం రాసుకోండి సార్ తగ్గిపోతుంది చెప్తుంటారు. సో అట్లాగా నాగార్జున గారితో ఉదయం పంచులు యాడ్, అండ్ ఫైనల్ గా మహేష్ బాబు గారితో టెక్నో పెయింట్స్ యాడ్. ఏంటి ఇదంతా ఆర్టిస్ట్ గా 1-to-1. సో ఇట్లా ఇంత పెద్ద సెలబ్రిటీస్ తో, లెజెండ్స్ తో యాక్ట్ చేసే అవకాశం షార్ట్ పీరియడ్ లోనే వచ్చిందని చెప్పొచ్చు కదా. అంటే ఎంత నా ప్యాషన్ చూసి యమునా కిషోర్ గారు, మరి ఆయనకి ఏమనిపించిందో, భగవంతుడు ఆయన రూపంలో నాకు హెల్ప్ చేసాడని అనుకోవాలి. సో ఇట్లాగా ఒక టాప్ బ్రాండ్స్ అన్నిటికీ ఒక 7-8 యాడ్లు, పెద్ద పెద్ద యాడ్స్ నాకు యాక్టర్ గా చేసే అవకాశం ఇచ్చారు యమునా కిషోర్ గారు. అయితే ఈ ఆర్టిస్ట్ గా ఉన్న సుధీర్ గారు ఎప్పుడు ఈ యాడ్ చెయ్యాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది అసలు? అది రావటానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉండొచ్చు. అయితే దాన్ని హిట్ చేయాలి అన్న ఒక స్ట్రాంగ్ సంకల్పం అనేది ఉండాలి. ఎందుకంటే ఆర్టిస్ట్ గా మనం యాక్ట్ చేసేసి రెస్ట్ తీసుకోవడం వేరు, ఒక బాధ్యతను తీసుకొని డైరెక్ట్ చేసి అది కనుక క్లిక్ కాకపోతే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్న ఒక భయం ఉంటుంది. సో మీకు ఎప్పుడు వచ్చింది ఆ థాట్? ఇప్పుడు ఇన్ని యాడ్స్లో ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాను కదా, అబ్జర్వేషన్ ప్రతిదీ చూస్తూ ఉన్నాను, దగ్గర నుంచి చూస్తున్నాను ఎట్లా ఉంది అంటే. ఈవెన్ సీరియల్లో ఆర్టిస్ట్గా చేసినా కూడా డైరెక్షన్ దాని గురించి ఎప్పుడు థాట్ వెళ్ళలేదు అసలు. మన స్క్రిప్ట్ ఉంటుంది, ప్రాంప్టర్ ఉంటాడు, దాన్ని ఎలా బెటర్గా చేయాలి చూసుకొని యాక్టర్గా పెర్ఫామ్ చేసి వెళ్ళిపోవటమే. ఇక్కడ యాడ్స్లో వచ్చేటప్పటికి మనకి అసలు మేకింగ్ ఎలా ఉంది ఏంటి అన్నీ చూసి కొంచెం దాన్ని తెలుసుకోవాలన్న తపన వచ్చింది. వచ్చిన తర్వాత ఈ చాలా యాడ్స్లో చేయటం వల్ల, రెగ్యులర్గా టీవీలో కనపడటం వల్ల, ఒక కంపెనీ వాళ్ళు LC ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అని, వాళ్ళు NRIs, లండన్లో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది. వాళ్ళది ఇక్కడ ఉప్పల్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ నాకు జిమ్లో పరిచయం, ఇప్పుడు అఖిలేష్ అంటారు. సో వాడు నాకు ఎప్పటి నుంచో జిమ్లో పరిచయం, బాగా ఒక ఓన్ బ్రదర్ లాగే నాతో ట్రావెల్ అవుతూ ఉన్నాడు. సో వాడు సజెస్ట్ చేశాడు అనమాట వాళ్ళకి. వాళ్ళు ఏదో డిస్కషన్లో మనం ఒక యాడ్ చేయాలబ్బా, మన కంపెనీకి స్టూడెంట్స్కి తెలియాలి మనం ఇచ్చే ఆఫర్స్ ఫెసిలిటీస్ గురించి అన్నప్పుడు, సార్ నాకు ఒక అన్న తెలుసు సార్, చాలా యాడ్స్లో చేశాడు. అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే మనం ఆర్టిస్ట్గా తెలుసు కానీ యాడ్స్లో కొంచెం అనుభవం ఉంది, బాగా చేశాడు అనేటప్పుడు ఆయన నాతో మాట్లాడించమన్నారు. సో నేను ఆయనకు ఓపెన్గా చెప్పాను, సార్ నేను యాడ్లో యాక్ట్ చేశాను ఆర్టిస్ట్గా, బట్ యాడ్ కూడా చేయగలను, మీరు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను చేయగలను అన్నప్పుడు నేను చేయగలను. ఎందుకంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కదా, మనం ఈ కాలేజ్లో కంటెంట్ రాసుకోవడం కానీ, చిన్న డైరెక్షన్ చేయడం, ఒక చిన్న ఇదైతే ఉంది కదా మనలో చిన్నప్పటి నుంచి కూడా. సో నేను ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నాను. అండ్ అల్పన గారు మీరు అన్నట్టు చాలా స్ట్రగుల్ ఒకటైతే ఫేస్ చేశాను నేను. ఏ పీరియడ్ అండి అది? ఇదే ఈ యాడ్స్ స్టార్ట్ చేయక ముందే. ఓకే, హోప్ఫుల్లీ 2022 ఆఫ్టర్ కరోనా. అంతే, నేను లీవ్ పెట్టి రాగానే కరోనా వచ్చేసింది. ఓకే, మళ్ళీ వెనక్కి కూడా వెళ్ళలేను. చాలా మంది అన్నారు, ఇంకెందుకు నువ్వు, ఇక కరోనా వచ్చేసింది, షూటింగ్లో ఏమి లేవు, వెనక్కి వెళ్ళిపో, జాబ్ ఎందుకు. ఒక డెసిషన్ తీసుకొని వచ్చాను, ఇంకా వెనకడుగు వేసే క్వశ్చనే లేదు అట్లాగా. సో కమింగ్ టు ది పాయింట్, ఇది డైరెక్షన్ సైడ్ వచ్చేటప్పటికి నాలో నేను చాలా ఇంటర్నల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను అల్పన గారు. అంటే మనకు అవసరమా, ఏదో వెళ్ళి మనం యాక్టింగ్ చేసుకొని మనం వచ్చేస్తున్నాం, 2-3 సీరియల్ చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంది. డైరెక్షన్ అనేటప్పటికి అదొక రెస్పాన్సిబిలిటీ, అది మొత్తం మనలోనే ఉంటుంది. కంటెంట్ రాసిన దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి మొత్తం అన్ని మనమే చూసుకోవాలి, అంటే యాడ్స్ పరంగా నేను చెప్పాను. సో ఇదంతా మనకు అవసరమా,
అని నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. వద్దులే మనకు వద్దులే, మనం ఆర్టిస్ట్గా చేసుకున్నాం. కానీ లోపల ఉండొచ్చు సబ్కాన్షియస్లో, అంటే నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ చెప్తున్నా. అరే ఒక్క ఛాన్స్ రా, ఆగరా, కొంచెం ఒక్క ఛాన్స్, వాడు క్లయింట్లు వస్తున్నారు కదా, ఒక ట్రై చేయనిరా, నన్ను ట్రై చేయనిరా అని నాలో నేను చిన్న స్ట్రగుల్ ఒక 2-3 months గట్టిగా. ఇక 1 fine day అదంటారు చూసారా, బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసారు అన్నట్టు, అట్లాగా ఇక నాలో ఉన్న డైరెక్టర్ బయటకు వచ్చాడు అడిగి. సో అట్లాగా ఆపర్చునిటీ నేను గ్రాప్ చేసుకోవటం, కంటెంట్ రాయటం, చిన్న బడ్జెట్లో నాకున్న ఫ్రెండ్స్ టీవీ ఆర్టిస్టులు, ఇప్పుడు ఇందాక చెప్పిన కుమార్ గారు అని మా గురువు గారు, ఆయన కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చి, ఇక నాతో ట్రావెల్ అయిన టీవీ ఆర్టిస్టులు కొంతమందిని తీసుకొచ్చి, సో అది ఫస్ట్ యాడ్స్ అవన్నమాట. సో అట్లాగా ఇక అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే వెనక్కి చూడలేదు ఇప్పుడు వరకు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, మామూలుగా మనం యాడ్స్ చేసేవాళ్ళు కానీ, ఇందులో ఉన్న చిన్నగా యాక్ట్ చేసేవాళ్ళు కానీ, మూవీస్లో ఒకవేళ రాకపోతే దానికి కొంచెం బ్రేక్ వచ్చేలా ఉంటే టీవీ సీరియల్స్ వైపు వెళ్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఈవెన్ సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలామంది టీవీ సీరియల్స్లో చేస్తూ ఉంటారు. మీరు సీరియల్స్లో చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు యాక్టర్గా? భలేవారండి బాబు, నేను అసలు కెరీర్ స్టార్ట్ చేసింది టీవీ ఆర్టిస్ట్గా కదా, నమ్మలేని నిజాలు టీవీదే కదా. ఓకే, అంటే అది చిన్న, అంటే నేను అనేది రెగ్యులర్గా డైలీ సీరియల్స్ టైప్లో. డైలీ సీరియల్స్ చేశాను చాలా. ఓకే, నా పేరు మీనాక్షి చేశాను ఈటీవీ, మల్లీశ్వరి మా టీవీ చేశాను. నా పేరు మీనాక్షిలో చేశారా? నా పేరు మీనాక్షిలో గోల్డ్ బాబు అండి ఆ సీరియల్. గోల్డ్ బాబు మేకప్ లో గుర్తుపట్టలేకపోతున్నాను, మేకప్ లో తెల్లగుంటాం కదండి, ఇప్పుడు గుర్తుపట్టలేదు. ఓకే ఓకే, నా పేరు మీనాక్షి నవ్య గారే కదా? అవును, ఆవిడ్ని కొంచెం హెరాస్ చేస్తా ఉంటుంది నా క్యారెక్టర్ గోల్డ్ బాబు అని. అందులో చాలా మంచి పేరు వచ్చింది అది. అందులో అనిల్ గారు ఇచ్చారు నాకు ఆపర్చునిటీ, డైరెక్టర్ అనిల్ గారు. ఎన్ని సీరియల్స్ చేశారు? చేశానండి, బాగానే చేశాను. జెమినీలో ఎక్కువ చేశాను సీరియల్స్ నేను. ఓకే, జెమినీలో 2 సాధన, హంసగీతం అండ్ మొన్నటి వరకు శివంగి, ఒక 6-7 సీరియల్స్ చేశాను. అంటే ఇటు యాడ్ మేకింగ్ చేస్తూనే సీరియల్స్ లో కూడా కంటిన్యూ అవుతున్నారు? సీరియల్స్ చేస్తూ యాడ్ మేకింగ్ లోకి వచ్చాను. ఇప్పుడు కొంచెం సీరియల్స్ తగ్గినాయి, కొంచెం ఎక్కువ ఫోకస్ దీని మీదే ఉంది. లాస్ట్ నేను చేసింది సీరియల్ ప్రేమెంత మధురం, మన జీలో చాలా పెద్ద హిట్ అయింది సీరియల్ అది. సో యాడ్ మేకింగ్ విషయానికి వస్తే, మీరు ఒక చిన్న యాడ్ ఆపర్చునిటీ వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకొని మొత్తానికి యాడ్ని ప్రజెంట్ చేశారు. అక్కడతో కంప్లీట్ కాకుండా మీరు అనేది ఒక చిన్న యాడ్ ఏజెన్సీ పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన మీదేనా, లేకపోతే దానికి కూడా ఎవరైనా సజెషన్స్ తీసుకున్నారు? యమునా కిషోర్ గారు ఇచ్చారు సజెషన్, అన్నయ్య ఇచ్చారు. ఆయన ఎట్లాగో మీరు ఈ లైన్లో వస్తున్నారు కాబట్టి యూ బెటర్ కొంచెం పెద్దగా ఎస్టాబ్లిష్ చేయండి దాన్ని అని చెప్పేసి. ఏం చెప్పాలని, ఏం చేయాలి అంటే, సరే మీరు స్క్రీన్ నేమ్ ధీరజ్ అని పిలిపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి అదే పేరుతో ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ అని పెట్టేసేయండి అన్నారు. ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్. హూ ఇస్ ధీరజ్? ధీరజ్ అంటే నేనే, నాదే స్క్రీన్ నేమ్. కొంచెం ఇండస్ట్రీలో ఒక వ్యక్తి సజెషన్ చేశాడు అనమాట, పేరు కొంచెం మార్చుకో, ధీరజ్ అని పెట్టుకో బాగుంటుందంటే. అది చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా మదర్ కూడా చిన్నప్పుడు ధీరజ్ అనే పెట్టాలనుకున్నారంట. అవునా? ఓకే ఓకే. తర్వాత మరి ఎందుకో ధీరజ్ అని పెట్టుకుని సుధీర్ అని పెట్టారు. సో మా అమ్మ కూడా చెప్పింది, అది కూడా మంచి మీనింగే కదా, ధీరజ్ కూడా మంచి మీనింగ్. సో అదే పేరు మీద ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ అని యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ పెట్టాను. ఓకే. సో మీరు యాడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని యాడ్స్ చేశారు? ది బెస్ట్, నా లైఫ్లో నేను మర్చిపోలేనండి ఈ యాడ్ని, చాలా కష్టపడి చేశాను, ఇంత క్లిక్ అయిందని చెప్పేది ఏంటి చెప్పండి? అంటే ప్రతి యాడ్కి డే అండ్ నైట్ కష్టపడ్డాను. ఒక 15 days ప్రీ ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్లో ప్రతిసారి స్టూడియోలో నైట్ నిద్రపోని రోజంటూ లేదు. ప్రతి యాడ్కి కష్టపడ్డాను. బాగా వచ్చిన యాడ్స్ అంటే ప్రతి క్లయింట్ హ్యాపీయే. ఇప్పటి వరకు 52 యాడ్ ఫిల్మ్స్ చేశాను నేను, తెలుగు అండ్ కొన్ని అందులో హిందీ, తమిళ్, కన్నడ డబ్బింగ్ కూడా ఉన్నాయి. అంటే కొంచెం పెద్ద సెలబ్రిటీతో చేసింది టర్నింగ్ పాయింట్ అంటే అన్నపూర్ణం గారితో చేసింది శర్మా గోల్డ్ యాడ్, ఇప్పుడు మన సుమన్ టీవీలో వస్తూ ఉన్నాయి. అన్నపూర్ణం గారితో చేసిన దగ్గర నుంచి కొంచెం ఇంకొంచెం పెద్ద సెలబ్రిటీలతో చేయడానికి టర్నింగ్ అయింది కెరీర్కి. ఆ తర్వాత ఆమ్ని గారితో చేశాను, రీసెంట్గా ఇంద్రజ గారితో చేశాను. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చేసిన 52 యాడ్ ఫిలిమ్స్లో ఎక్కువ సీవింగ్ కంపెనీ, ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళకి చేశాను ఎక్కువ. రీసెంట్గా నేను ఒకసారి చాట్ జీపీలో కూడా చెక్ చేశా, ఎక్కువ సీవింగ్ మిషన్, ఎంబ్రాయిడరీ మిషన్స్ చేసిన యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరంటే నా పేరే వచ్చింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో అదొక అచీవ్మెంట్గా కూడా అనుకుంటాను నేను. సరే, మీరు చాలా కష్టపడ్డారు, చాలా ఈజీగా ఇలా అయిపోయిందండి, అలా క్లిక్ అయింది అనేది ఏదన్నా ఉందా యాడ్? అలాగే ఏమి ఉండదు, మన కష్టమే. అంటే తక్కువ శ్రమతో ఎక్కువగా ఫోకస్ అయిన యాడ్స్ ఏమన్నా ఉన్నాయా? తక్కువ శ్రమ ఏం కాదు, కానీ వావ్ ఎంబ్రాయిడరీ మిషన్ అని ఒక
ఒక యాడ్ చేశాను. అది నైట్ అంతా షూట్ చేశాను. అది ఒక వాణి అగర్వాల్ అని చెప్పేసి అమ్మాయి ఢిల్లీ బేస్డ్, బట్ తెలుగు నేర్చుకుంది. ఆ అమ్మాయిని పెట్టి చేశాను నేను. ఇక్కడ కూకట్పల్లిలో జూమ్ స్టూడియోలో షూట్ చేశాను అనమాట. సో ఆ యాడ్ బాగా అంటే హిట్ అవ్వటం అంటే ఇన్ ది సెన్స్ ఏంటంటే ఎక్కువ సేల్స్. ఆ కంపెనీ వాళ్ళకి ఎక్కువ సేల్స్ అయితే యాడ్ హిట్ అయినట్టే కదా. సో అవి నెక్స్ట్ టైం మళ్ళీ సుధీర్ గారిని కలవాలంటే అలాంటివే జరగాలి. మీరు యాడ్ చేశారు కాబట్టే కదా ఇంత సక్సెస్ వచ్చింది అంటారు కదా ఆబ్వియస్లీ. సో ఆ క్లయింట్కి ఆవిడ ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఓనరు ఎవరు కస్టమర్స్ వచ్చినా కూడా వాళ్ళందరికీ ఆ యాడ్ ఒక అంటే యాడ్ అంటే అది ఒక బిజినెస్ ప్రమోషనల్ ఫిల్మ్ అనొచ్చు మనం. ఒక 2.5 minutes అలా ఉంటుంది. అది షేర్ చేశారనమాట వాట్సాప్లో అట్లా ఇట్లా. సో చూసిన ప్రతి కస్టమర్కి నచ్చింది. అది నచ్చి ఆ మిషన్ కొనుక్కున్నారు. ఒక్కొక్క మిషన్ మీద మినిమం 1 lakh ప్రాఫిట్ ఉంటుంది. అలాగా 120-130 మిషన్లు అమ్మారు. సేల్ అయిపోయాయి 5-6 monthsలో. తర్వాత క్లయింటే చెప్పారు నాకు అది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆ యాడ్కి బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్లో చేశారు. ఇనిషియల్ డేస్ కాబట్టి మీరు నమ్మరు, ఒక 80,000-70,000 అయింది అంతే. సో ఈ యాడ్స్ చేసే వాళ్ళందరూ కూడాను అంటే మీరనే కాదు, నార్మల్గా నేను యాజ్ ఎ ప్రేక్షకురాలుగా నేను యాడ్స్ చూస్తే అందరూ ఎందుకండి సెలబ్రిటీస్నే యాడ్స్కి తీసుకుంటారు, సెలబ్రిటీస్తోనే యాడ్స్ చేయాలనుకుంటారు. అఫ్కోర్స్ ఫేమ్ వస్తుంది, ఆ యాడ్ బాగుపోతుంది, ఆ ప్రోడక్ట్ బాగుపోతుంది అని ఉద్దేశం. నార్మల్ వాళ్ళని అసలు యాడ్స్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయరు? మీరేం చెప్తారు దానికి సంబంధించి? అంటే బ్రాండింగ్ అండి. ప్రోడక్ట్ బ్రాండింగ్ అవ్వాలంటే సెలబ్రిటీనే తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అంటే అలాగని పూర్తిగా కూడా మీరు చెప్పింది కూడా కరెక్టే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం ఫెవికాల్ యాడ్ మీరు చూసుంటే పాత రోజుల్లో టీవీలో ఒకటి వచ్చేది. ఒక అతను ఫిషింగ్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఇంకొక అతను ఒక విలేజర్ వచ్చి ఒక పుల్ల పెడతాడు వాటర్లో పెట్టి, దానికి చిన్న ఫెవిక్విక్ పెడతాడు. ఫెవికాల్ కాదు, ఫెవిక్విక్ యాడ్. ఆ ఫెవిక్విక్ పెట్టి ఇలా తీయగానే అన్ని ఒక 4-5 చేపలు అంటుకొని ఉంటాయి దానికి. అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ ఫిషింగ్ చేస్తున్నప్పుడు అతను చూసి ఆశ్చర్యపోతాడు. చాలాసేపు నుంచి నేను నాకు ఒక్కటి చేప పడలేదు, వీడు వచ్చాడు ఏదో పెట్టాడు చేపలు తీసుకెళ్ళిపోయాడు. ఒక డైలాగ్ కూడా ఉండదు, కానీ దాని ఇంపాక్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. అది అందులో చేసిన వాళ్ళు కూడా అంత పెద్ద సెలబ్రిటీస్ ఏం కాదు. సో కొన్ని అలా కూడా ఉంటాయి. కొన్ని ఇప్పుడు మీరు నార్మల్ ఒక చిన్న పిన్నీస్కి యాడ్ చేయాలన్నా కూడా ఒక సెలబ్రిటీ చెప్తే అది రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని సెలబ్రిటీ సపోర్ట్ తీసుకోవాలి కదా. తప్పే ఉంది, అది తప్పేం కాదు కదా. తప్పు కాదు, నేను తప్పు అనట్లేదు. బట్ నార్మల్గా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా యాడ్లో కనపడాలి అన్న ఆశతో ఉండేవాళ్ళు ఉంటారు. లేదా నాకు మాత్రమే అవకాశం ఎందుకు రావట్లేదు, వాళ్ళకే ఎందుకు వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. మీరు కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆ ఆలోచన మీకెందుకు రాలేదు అనేది నేను అడుగుతున్నాను. మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను అందుకే కదా నేను చేసే ప్రతి యాడ్లో కూడా ఇప్పుడు పెద్ద సెలబ్రిటీస్తో ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది జర్నీ. అంతకుముందు టీవీ ఆర్టిస్టులతో ఇంకొంచెం చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చాలా మంది చేశారు నా యాడ్స్లో. ఓకే, సో కమ్ టు ఫుడ్ అండి. సుధీర్ గారు ఏం బాగా ఇష్టంగా తింటారు? ఫుడ్ నాకు నాన్ వెజిటేరియన్ ప్యూర్ నాన్ వెజా మీరు? ప్యూర్ నాన్ వెజ్, అందులో మళ్ళీ సగం సగం ఉంటాయి. అంటే కొంతమంది నాన్ వెజ్ అనేసరికి కొన్ని తినం, రెడ్ మీట్ తినం అంటారు, లైక్ సీ ఫుడ్ ఎక్కువగా ఇష్టంగా తింటా ఉంటారు. అలా చికెన్, ఫిష్, ప్రాన్ 3 ఇష్టమే. ఓకే, సో సుధీర్ గారి ఫ్యామిలీ గురించి ఎక్కడ ఎప్పుడు మాట్లాడరు, ఎందుకు చెప్పండి. అంటే ఒక సీక్రెట్ ఏంటంటే చాలా మంది నాకు పెళ్లి కాలేదు అనుకుంటుంటారు. అవునా? నేను అనుకుంటున్నాను మీకు పెళ్ళి అయింది, ఇప్పుడు చెప్పండి నాకు. ఓకే, 2 పిల్లలు. ఓకే, తను హౌస్ వైఫ్, హ్యాపీ, అంతా కూల్. ఏం చదువుతున్నారు? అవి సీక్రెట్. నాకు మళ్ళీ సీరియల్స్ లో ఫాదర్ క్యారెక్టర్లు ఇస్తారు మా పిల్లలు, అంత పెద్ద పిల్లలు. ఓకే ఓకే, కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా రివీల్ చేయగలరా? నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? నెక్స్ట్ నేను స్ట్రైట్ కన్నడ, స్ట్రైట్ తమిళ్ కూడా చేయబోతున్నానండి. ఓకే, బెంగళూరులో షూట్ చేయబోతున్నాం అది. సో హోప్ఫుల్లీ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎంబ్రాయిడరీ మిషన్ కంపెనీకి. ఇంకా ఉన్నాయి, ఒక 2-3 మీటింగ్స్లో ఉన్నాయి, ఫైనలైజ్ అయిపోవాలి అనుకుంటున్నాను. త్వరలో అవి కూడా అయిపోతాయి. మినిమం బడ్జెట్ విషయాలు ఏమైనా చెప్పగలరా? అసలు ఒక యాడ్కి మినిమం ఎంత బడ్జెట్ అవుతుంది? ఒక డైరెక్టర్గా మీరు రావాలి అనుకొని ఒక చిన్న యాడ్ చేయాలంటేనే ఇంత బడ్జెట్ అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి? సో ఇప్పుడు ఈ రోజుల్లో అండి యాడ్స్ అంటే అసలు భయపడాల్సిన పనే లేదు. ఒకప్పుడు యాడ్ అంటేనే చాలా భయపడిపోయేవాళ్ళు, ఎందుకంటే హెవీ బడ్జెట్స్, టీవీలో టెలికాస్ట్ అవ్వాలంటే దానికి చాలా వాటి రేట్ తారీఫ్ చాలా హ్యూజ్లో ఉంటుంది. సో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ అయిన తర్వాత అస్సలు మీరు యాడ్స్కి బడ్జెట్ గురించి భయపడాల్సిన పనే లేదు. అండ్ నా స్పెషలైజేషన్ కూడా అదే, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఓకే,
సో మీరు ఒక 50 lakhsకి వేసుకున్న బడ్జెట్ కూడా నేను 15 lakhsలో చేసి పెట్టగలను. అంటే సెలబ్రిటీ బడ్జెట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది సెలబ్రిటీ. ఓకే. సో పెద్ద సెలబ్రిటీ అయినా కూడా మనం రిక్వెస్ట్ చేసి కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు, అదే నో ఇష్యూ. ఓకే. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయటం, జెన్యున్గా చేసి ఇవ్వడం నా స్పెషాలిటీ అండి. సో మీ ద్వారా ఆడియన్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా యాడ్స్ కావాలంటే భయపడద్దు, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు యాడ్స్ చేసి పెడతాను హ్యాపీగా. ఇంత లాంగ్ జర్నీ, ఇంత హ్యాపీ జర్నీ, అఫ్ కోర్స్ స్ట్రగుల్స్ ఉంటాయి ప్రతి లైఫ్లో, ప్రతి ఒక్కరి దాంట్లో. కానీ దీనికనేది మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కొంతమందిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. మనం ఇలా ఉన్నాము అంటే పలానా వాళ్ళ కారణం అని అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు. అలా మేజర్గా మీకు గుర్తొచ్చే ఒక మంచి పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? పర్సన్స్ ఉన్నారు, చెప్పండి. ఎందుకంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసి రావడం అన్నది ఇనిషియల్గా లీవ్ పెట్టి వచ్చేసాను, తర్వాత నేను క్విట్ చేశాను ఇంకా జాబ్ కూడా. సో అంత మేజర్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉన్న పర్సన్స్ కొంతమంది ఉన్నారు. బేసికల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, శ్రీకాంత్ గారు, మనీష్ కుమార్ సిన్హా గారు, వీళ్ళిద్దరు చాలా మెయిన్. ఫస్ట్ శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి. 2019లో నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. అంటే ఈ ఆఫీస్ అంతా అటు షిఫ్ట్ అయిపోయింది, కరోనా వచ్చింది. కరోనా రాలేదు అప్పుడు, ఇంకా 2019 జనవరి ఫిబ్రవరి అనుకోండి. జనవరి ఫిబ్రవరి మంత్లో నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఏంటి నేను అనుకున్నది ఏం చేయలేకపోతున్నాను, నాకు యాక్టింగ్ ప్యాషన్. హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ ఉంటే అప్పుడప్పుడు లీవ్ పెట్టన్నా వెళ్ళి ఏదో సీరియల్స్ అవి చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఆఫీస్ అంతా మంగళగిరి షిఫ్ట్ అయిపోయిన తర్వాత లీవ్ చాలా ప్రాబ్లం అండి అల్పనగర్ పోలీస్ డిపార్ట్మెంట్లో. లీవ్ పెట్టాలంటే అది పెద్ద బ్రహ్మాండం, అది ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి, చాలా స్ట్రగుల్ ఉంటుంది. సో ఇలాంటి కొంచెం చిన్న డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు ఓ రోజు నైట్ శ్రీకాంత్ సార్ కాల్ చేశారు నాకు. ఇప్పుడు ఐజీగా ఉన్నారు ఏపీలోనే. సో అప్పుడు ఆయన కాల్ చేశారనమాట. ఏమై సుధీర్ ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు సార్, ఏంటో అంతా కొంచెం డిప్రెస్డ్గా ఉంటుంది సార్, ఏమి అనుకున్నది ఏం చేయలేకపోతున్నాను, చాలా బాధ అనిపిస్తుంది సార్ అంటే, నువ్వు అలా కాదమ్మా, నువ్వు పని చేయి, నువ్వు 2 పడవల మీద కాలు పెట్టడం కాదు, ఒక డెసిషన్ తీసుకో, కొన్ని రోజులు ట్రై చేయి, నువ్వు లాంగ్ లీవ్ పెట్టేస్తావు ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో, కంప్లీట్గా డెడికేటెడ్గా వర్క్ చేయి దాని మీద. రేపు నువ్వు రిటైర్ అయిపోయి లాన్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ అప్పుడు బాధపడద్దు, అరే నేను చేసుంటే బాగుండేది కదా, నాలో ఈ టాలెంట్ ఉంది, నేను ఈ జాబ్ మీదే బేస్ అయిపోయి ఇలాగే నా లైఫ్ అంతా లీడ్ చేస్తాను అని నువ్వు రిగ్రెట్ అవ్వకూడదు. ఒక ట్రై చేయి, సక్సెస్ అయితే హ్యాపీ, లేదు అంటే నేను ట్రై చేశాను అవ్వలేదని చిన్న రిగ్రెట్ కూడా నువ్వు ఫీల్ అవ్వద్దు అని నన్ను మోటివేట్ చేసి, అసలు ఈ రోజు ఇట్లా ఉన్నాను అంటే కూడా శ్రీకాంత్ సార్కి 100% క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. అండ్ అట్లాగే మనీష్ కుమార్ సిన్హా గారు ఇప్పుడు ఏపీలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నారు. రీసెంట్గా ఆయన నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి, నీ స్టేటస్లన్నీ చూస్తున్నాను సుధీర్ రెగ్యులర్గా, చాలా డెవలప్ అయ్యావు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ అని సార్ వాళ్ళ పిల్లల్ని పిలిచి, ఈ అంకుల్ 5 years బ్యాక్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు, ఇప్పుడు యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు, 52 యాడ్ ఫిల్మ్స్ చేశారు అని చెప్తుంటే నాకే కొంచెం చిన్న ఇదిగా అనిపించింది. ఏంటి ఇంత అనుకున్న స్థాయికి ఎక్కడ రీచ్ అయ్యావనిపిస్తుంది. అంటే ఒక సీనియర్ ఆఫీసర్ దగ్గర పోలీసులో ఎలా ఉంటుంది, అంత బాసిజం ఉంటుంది, ఒక ఐజీ వస్తున్నారంటేనే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు పక్కకి. సో అలాంటి ఇదిలో అంత కేడర్ ఉన్న ఆఫీసరు పిలిచి, ఇంటికి పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలకి పరిచయం చేసి, ఎందుకు సార్ అంటే, లేదు దే షుడ్ నో, దే షుడ్ గెట్ ఇన్స్పైర్ అని అలా చెప్పడం నాకు చాలా గొప్పగా అనిపించింది. సో అట్లా వీళ్ళందరికీ, మనీష్ సార్కి, శ్రీకాంత్ సార్కి ఫస్ట్ అయితే వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఇంకా ఉన్నారు, గోవింద్ సింగ్ గారు, ఉజాలా గారు, శ్రీధర్ రావు గారు, శ్యామ్ సుందర్, ఇలాంటి ఆఫీసర్స్ కూడా చాలా మంది ఉన్నారు నా వెల్ విషర్స్ ఎప్పుడు. సో ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలండి, ఎక్కువ నాకు వెరీ క్లోజ్ టు మై హార్ట్, గిరీష్ గారు, ఆర్టిస్ట్. ఆయన కూడా ఒక ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువ రోజు ఫోన్ చేసి, ఒక 2 days ఏం వర్క్ లేకుండా ఖాళీగా ఉన్నాను అనుకోండి, ఫోన్ చేయి, వాళ్ళకి వీళ్ళకి ఫాలోఅప్ చేయి, ఖాళీగా ఏం చేస్తావు అని. ఆయన కొంచెం బిజీగా ఉండే ఆర్టిస్టే. సో అట్లాగా మన బాధ్యత మనకి గుర్తు చేస్తూ మనతో ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల గురించి చెప్పడంలో తప్పులేదు కదా. సో గిరీష్ గారు అసలు మీరు అలా గుర్తుంచుకొని వాళ్ళని స్మరించుకోవడమే చాలా గొప్ప విషయం అండి. కొంతమంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళని మర్చిపోతూ ఉంటారు. బట్ మీరు ఇప్పుడు ఇంత ఓపెన్గా హ్యాపీగా వాళ్ళ వల్లే నేను ఇలా ఉన్నానని చెప్తున్నాను అంటే మీరు ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారో నిజంగా మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మర్చిపోకూడదు కదా అల్పన గారు. అండ్ రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఉంది, ఒకటి చెప్తాను. ఒక ప్రొడ్యూసర్ గారితో చిన్న మీటింగ్లో కూర్చున్నాను, ఆయన కూడా మొత్తం ఇట్లాగే అడిగి తెలుసుకొని, అవునా
అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు అనమాట. సుధీర్ సార్, మీరు గవర్నమెంట్ జాబ్ వదిలేశారు కదా, మీరు కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించట్లేదా మీకు అన్నాడు. అంటే నేను అన్నాను, సార్ లైఫ్లో మనకి ఏదైనా ఓవర్గా సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని ఓవర్గానే చేయాలి సార్. అంతే కదా, మరి మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాలి, లేదంటే మనం అనుకున్నది సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. అంతేనండి. సో ఆ డెసిషన్ తీసుకొని ఇప్పుడు నాకైతే రిగ్రెట్ ఏం లేదు, గవర్నమెంట్ జాబ్ వదిలేసింది రిగ్రెట్ ఏం లేదు. నేను అనుకున్నది సాధించాను, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. సో ఈ జర్నీలో మీలాంటి వెల్ విషర్స్ సపోర్ట్ కూడా ఎప్పుడు ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యో తప్పకుండా అండి, మీరు నిజంగా ఇలాంటి మంచి మూమెంట్ మాతో పంచుకున్నందుకు, మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి స్థాయి ఎదగాలి, ఇంకా బోలెడన్ని యాడ్స్, అలాగే మీరు అన్నట్టుగా ఒక మంచి స్థాయిలో ఒక మంచి యాక్టర్గా మిమ్మల్ని సుధీర్ గారిని మేము చూసి, నేను కూడా సుధీర్ గారితో నేను ఇంటర్వ్యూ చేశానని నేను కూడా 10 మందికి చెప్పే స్థాయిలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, మీరు కూడా మీ ప్రొఫైల్ షేర్ చేయండి. మీరు కూడా యూ హ్యావ్ వెరీ షార్ప్ ఫీచర్స్, మంచి యాడ్స్ చేసినప్పుడు కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి, డేట్ ఇచ్చి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మీరు వీడియో ఎలా అనిపించింది మీకు ఇంటర్వ్యూ? సుధీర్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అసలు ఫీల్డ్లో? అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చిన్న స్థాయి నుంచి చాలా ఎదగాలి అని ఆశలతో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, అందరికీ ఇలాంటి వాళ్ళే ఎగ్జాంపుల్. ఏమంటారు మీరు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.